నిజామాబాద్లో టీఆర్ఎస్ మీటింగ్ కాసేపట్లో చేరుకోనున్న కేసీఆర్. వెలుగు టోర్నీ విజేత పాలమూరు పోరాడి ఓడిన నిజామాబాద్ అర్బన్. టోర్నీ విజేతలకు అవార్డుల ప్రదానం. గ్రౌండ్లో సరదాగా మ్యాచ్ ఆడిన కేటీఆర్. ఖమ్మం జిల్లాలో హీటెక్కిన పాలిటిక్స్. టీఆర్ఎస్లో చేరుతున్న నామా. జగిత్యాలలో మామిడి రైతుల కష్టాలు. తెగుళ్లతో రాలిపోయిన పూత కాత. మహబూబ్ నగర్ టీం గెలుచుకుంది. నిజామాబాద్ అర్బన్తో ఫైనల్లో తలపడిన పాలమూరు 26 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మహబూబ్ నగర్ టీం 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 రన్స్ చేసింది. చేజింగ్లో నిజామాబాద్ అర్బన్ 107 పరుగులకి ఆలౌట్ అయింది. ఫైనల్కు ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. టోర్నీ విజేత పాలమూరు టీంకు కప్తో పాటు ₹1,00,000 అందుకుంది. రన్నరప్ నిజామాబాద్ టీంకు 50,000 ప్రైజ్ మనీ అందించారు. విజేతలకు కేటీఆర్ అవార్డులు ప్రదానం చేశారు. ఇక టోర్నీలో థర్డ్, ఫోర్త్ ప్లేస్లో నిలిచిన కొత్తగూడెం, రామగుండం జట్లకు 25,000 నగదు బహుమతి అందించారు ఆర్గనైజర్స్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందరో అజ్ఞాత సూర్యులను వెలుగులోకి తెచ్చిన వెలుగు V6 యాజమాన్యానికి అభినందనలు తెలిపారు కేటీఆర్. జాతీయ స్థాయిలో ఉన్న చాలా మంది ప్లేయర్స్ గ్రామీణం నుంచి వచ్చిన వారే అన్నారు. గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గ్రామీణ ప్లేయర్లకు ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ టోర్నీ నిర్వహించామన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. మొత్తం 130 మ్యాచ్లు నిర్వహించినట్టు చెప్పారు. ఈరోజు ఒక వెలుగు పత్రిక ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని యువకులను వెలికి తీయడానికి ఒక ప్రయత్నంగా ఉత్సాహం చేయడానికి ముందుకు వచ్చినటువంటి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రంజీ ట్రోఫీ కానీ హైదరాబాద్లో కానీ క్రికెట్ ఆడాలంటే పైరవులతో కూడుకునేటిది. నిజమైనటువంటి క్రీడాకారులకు దక్కేది కాదు. ఎవరు పెద్ద పెద్ద నాయకులు రికమెండ్ చేస్తే వాళ్ళు ఆడేది. కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు, నిజమైన క్రీడాకారులకు, ప్రతిభల క్రీడాకారులకు మా ముఖ్యమంత్రి గారు కానీ, మా ప్రభుత్వం కానీ, ముఖ్యంగా మా యువ నాయకుడు కేటీఆర్ గారు కానీ ప్రోత్సాహం ఇచ్చి ఈరోజు సింధుకు 5 కోట్ల రూపాయలు, ఇంకా క్రికెట్కు అనేక రకాలుగా ఇప్పుడే కూర్చుంటూ ఈ క్రికెట్ మైదానాన్ని రాబోయే రోజుల్లో మంచిగా అభివృద్ధి చేయాలి దీన్ని అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గ్రామీణ క్రీడాకారులు ఎవరైనా కానీ ఇతర దేశాల్లో లేకపోతే ఇంకా ఆడడానికి ఆర్థికంగా ఇబ్బంది అంటే మా యువ నాయకుడిని సంప్రదించండి, ప్రభుత్వాన్ని మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి ఆడడానికి మేము ముందుంటామని చెప్పని మరొక్కసారి వివేక్ గారికి, వారి యజమాన్యానికి, క్రికెట్ ఎంపైర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో మా ప్రభుత్వం క్రీడలకు ఖచ్చితంగా పెద్దపీట వేస్తుంది, క్రీడాకారులకు ఖచ్చితంగా ప్రోత్సాహం ఇస్తుంది. ఇప్పటికే చాలా ఇస్తూ ఉంది, ఇంకా భవిష్యత్తులో కూడా వెన్నంటూ నిలుస్తుందని చెప్పి, బంగారు తెలంగాణలో మీకు మంచి భవిష్యత్తు ఉంది కనుక ఈరోజు యువకులు, క్రీడాకారులు మొత్తం కూడా ఒకవైపు చూడాలి. మిత్రులందరికీ, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులందరికీ, మరి వివిధ జిల్లా నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి, హైదరాబాద్కి వచ్చి ఈ ఫైనల్లో ప్రత్యేకంగా పాల్గొని ఎంతమంది సమక్షంలో ముఖ్యంగా గెలిచిన మహబూబ్ నగర్ జిల్లా వారికి, అదే రకంగా రన్నరప్గా విచ్చేసిన
నిజామాబాద్ జిల్లా వారికి ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వివేక్ గారికి కూడా నా శుభాకాంక్షలు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి టోర్నమెంట్ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎంతోమంది అజ్ఞాత సూర్యులని వెలుగులోకి తీసుకొచ్చినందుకు వారందరికీ ఒక అవకాశం రాష్ట్ర స్థాయిలో ఇచ్చి ప్రోత్సహించి, అదే రకంగా భవిష్యత్తులో కూడా ఇందులో నైపుణ్యం ఉన్న ఒక 15-16 మందికి తర్ఫీదునిచ్చి వారిని కూడా మనం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో భవిష్యత్తులో సందర్భం వస్తే వారు కూడా ఆడే విధంగా వారికి కూడా అవకాశాలు కల్పించడానికి వారు ఏదైతే ఒక మంచి ఆలోచన చేశారో దానికి నా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు. తెలంగాణలో కూడా టాలెంట్కు కొదవలేదు. మన మారుమూల జిల్లాల్లో కూడా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్, జోగులాంబ దాకా కూడా అందరిలో కూడా టాలెంట్ ఉంది. కానీ ఆ టాలెంట్ని వెలుగులోకి తీసుకొని రావడానికి కొన్ని ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా కూడా చేయాలని చెప్పి వారు ఏదైతే సూచించారో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను, మంత్రి గారు ఇద్దరం కూడా తీసుకొని పోయి మా వంతు ప్రయత్నాలు శాయశక్తులా చేస్తామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మార్మూర్ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు, క్రికెటర్సు ఈ వెలుగు టోర్నమెంట్లో ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేసిన క్రికెటర్స్ అందరికీ కూడా నమస్కారం చెప్తూ, పోయిన సంవత్సరము హెచ్సిఏ ద్వారా మేము ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసినాం. అప్పుడు వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంటు. దాని ద్వారా అన్ని పాత 10 జిల్లాలు తెలంగాణ ప్రాంతం నుంచి రూరల్ క్రికెట్ని ప్రమోట్ చేయడానికి అప్పుడు పెద్ద సంఖ్యలో ఆ వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్రీడాకారులు ఎవరైతే మారుమూరు ప్రాంతాలలో ఆడుతున్నారో వారికి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఈ వెలుగు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మారుమూరు ప్రాంతాల వారికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ వెలుగు V6 టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మేము వెలుగు మేనేజ్మెంట్ తరఫున క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏదైతే టాప్ 15 క్రికెటర్స్ ఈ టోర్నమెంట్లో పర్ఫార్మెన్స్ చేశారో వారికి మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇచ్చి వీళ్ళందరికీ కూడా రంజీ ట్రోఫీ స్థాయికి తీయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ మేము గత ఎంపీ ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి వరంగల్ ఇప్పుడు అన్నిట్లో భిన్నంగా కనిపిస్తోంది. జిల్లాల పరిధి, ఏర్పాట్లు, ఖర్చులు, ఎన్నికల తీరు ఎలా చూసినా ఈ పార్లమెంట్ ఎన్నికలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఓట్ల సంఖ్య పెరిగింది, జిల్లాలు పెరిగాయి, 6 కలెక్టర్లు వచ్చారు, ఓటర్లకు తగ్గట్టుగా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయి. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మారుతున్న అంశాలపై ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. 2014లో ఈ రెండింటిలో ఎన్నికలు జరగ్గా పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజించారు. ఈ విభజనతో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాలే కాకుండా పార్లమెంట్ స్థానాల పరిధిలో మరో 2 జిల్లాలు భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం చేరాయి. కొత్త ఓటర్ల చేరికతో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో ఉమ్మడి జిల్లాలో పోలింగ్ కేంద్రాలతో పాటు ఈవీఎంలను కూడా పెంచారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 14,93,467 మంది ఓటర్లున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి 16,53,000కు చేరింది. పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్లో 13,87,288 మంది ఓటర్లుండగా ఈసారి 1,00,000కు పైగా ఓటర్లు పెరిగారు. చాలా నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాజకీయ పార్టీల్లో కూడా గతంలో కంటే ఎక్కువ మంది నేతలు, కార్యకర్తలున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ కు గతంతో పోలిస్తే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. 2014లో 8 మంది ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 10 మందికి పెరిగింది. అటు కాంగ్రెస్ కూడా శక్తి యాప్ ద్వారా లక్షల సంఖ్యలో కార్యకర్తలను తయారు చేసుకుంది. ఇక బీజేపీ కూడా మోడీ అధికారంలోకి వచ్చాక తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుంది. రాజకీయాల్లోకి వచ్చేందుకు యువత ఆసక్తి చూపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది. టీఆర్ఎస్ లో 2 సిట్టింగ్ ఎంపీలు మళ్లీ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. మరికొందరు కూడా అవే ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ లో కూడా వరంగల్ స్థానానికి 34 మంది, మానుకోటకు 40 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు బీజేపీలో 5 నుంచి 8 మంది వరకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
2014తో పోలిస్తే 2019లో ఉన్నతాధికారుల సంఖ్య బాగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఒక్క కలెక్టర్ మాత్రమే ఉండగా ఇప్పుడు 6 కలెక్టర్లు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్ పాలనాధికారులు ఆయా పార్లమెంటు స్థానాలకు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జయశంకర్, ములుగు, రూరల్, జనగామ జిల్లాల కలెక్టర్లు ఇతర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఎన్నికల సంఘం గతంతో పోలిస్తే నిఘాను బాగా పెంచింది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి సాంకేతిక పరిజ్ఞానంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఏ మారుమూల ప్రాంతంలోనైనా డబ్బు, మద్యం లాంటి పంపకాలు జరిగితే వెంటనే సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ప్రజల్లో చైతన్యం తెచ్చింది. అభ్యర్థులు నేరుగా అనుమతులు పొందడానికి సువిధ యాప్ను వినియోగంలోకి తెచ్చింది. ఇక చునావ్ పాఠశాల పేరుతో ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్నికల్లో మార్పులు తీసుకుని వచ్చిన ఎన్నికల సంఘం అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్ గౌడ్ను గెలిపించాలని కోరారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ క్యాడర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జీవన్ రెడ్డి పదవి వ్యామోహంతోనే ఎమ్మెల్సీగా బరిలోకి దిగారని నారదాసు లక్ష్మణరావు విమర్శించారు. ఉద్యోగ, విద్యార్థి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగస్తులకే మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలకే ఈ అవకాశం ఇవ్వాలి. తర్వాత తద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా ఉద్యోగ సంఘాలందరికీ అవగాహన ఉంటుంది. కాబట్టి ఎంతో ఒత్తిడి ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారికి ఉద్యోగ సంఘాల వారిని శాసన మండలి అభ్యర్థిగా సపోర్ట్ చేయాలని చెప్పి వారి నిర్ణయం మేరకు మా అందరితో డిస్కషన్ చేసిన తర్వాత మా టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ గౌడ్ గారిని శాసన మండలి అభ్యర్థిగా, పట్టభద్రుల అభ్యర్థిగా బలపరుస్తున్నాం. కాబట్టి చంద్రశేఖర్ గౌడ్ గారిని సీరియల్ నెంబర్ 8లో ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి నేను మా పార్టీ కాడ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారు పోటీ చేస్తున్నారు. వీరి యొక్క అభ్యర్థిత్వాన్ని అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతున్నది. వారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నది. జరగబోయే ఎన్నికల లోపల మరి అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారిని గెలిపించాలని చెప్పి పట్టభద్రుల సోదరులకు, సోదరిమణులకు, ఉద్యోగస్తులకు, అదేవిధంగా యువకులకు, ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము. వరంగల్ లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల నిర్వహణపై అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. అందుకు కావలసిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. వరంగల్ లోక్సభ పరిధిలో గతం కంటే ఓటర్లు పెరిగారంటున్నారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జీవన్. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని చెబుతున్నారు. తెలంగాణలో వరంగల్ జిల్లాలో నామినేషన్స్లు నిన్నటి నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 2 నామినేషన్స్ స్వీకరించేయడం జరిగింది. మన మొత్తం 7 నియోజకవర్గంలో ఉన్న వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 16,53,000 ఓటర్స్ ఉన్నారు. అదే ప్రకారంగా మొత్తంగా 1859 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ చూస్తే దాదాపు 260 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ సంబంధించిన దాదాపు 8,000 పోలీస్ సిబ్బంది డ్యూటీలు ఉంటుంది. అదే ప్రకారంగా పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కలిపి దాదాపు సుమారుగా 10,000 వరకు ఈ ఎన్నికలకు సంబంధించిన డ్యూటీలు ఉంటారు. దాదాపు 3 రోజులు మనకు సెలవులు ఉన్నాయి. హోలీ, సెకండ్ సాటర్డే మరియు ఆదివారం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా వచ్చి మనకు లాస్ట్ డే నాడు ఇబ్బంది కాకుండా ముందుగా నామినేషన్ వేస్తే ఇంకా మంచిది ఉంటుంది. అది సలహా కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన నైతిక పద్ధతిలో ఓటింగ్ చేయడం మనకు ముఖ్యమైన ఒక జవాబుదారీ ఉంటుంది. నైతిక పద్ధతులు అంటే ఎలాంటి ప్రణాళికలు లంచంకి మనకు ఇది బలి కాకుండా మనం తప్పనిసరిగా మనకు క్యాండిడేట్ లేకుంటే అభ్యర్థులు వాళ్ళ చరిత్ర కానీ వాళ్ళ క్యారెక్టర్ చూసి ఓటింగ్ వేస్తే ఒక మంచి ఉంటుంది.
అద్దె భవనం అధికారుల కొరత, అక్కడికెళ్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తాయి. 13 జిల్లాలకు ఒకే ఒక్క అధికారి, అన్ని పనులు ఆయనే చేయాలి. తగిన సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ కంట్రోలర్ డిపార్ట్మెంట్ అధికారులు. వరంగల్లోని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ 5th జోన్ కార్యాలయం ఇది. 13 జిల్లాల పర్యవేక్షణ కోసం ఈ ఆఫీస్ ను ఏర్పాటు చేశారు. ఒక గెజిటెడ్, 2 నాన్ గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్, 2 సీనియర్ అసిస్టెంట్లు, 3 అటెండర్స్ ఉండాలి. ఇక్కడ పనిచేసే వారంతా రిటైర్డ్ అయ్యారు. వారి స్థానంలో కొత్త ఉద్యోగులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం ఒక గెజిటెడ్, మరొక నాన్ గెజిటెడ్ అధికారి, 2 అటెండర్లతో ఆఫీస్ నడుస్తోంది. ఉన్న ఒక అధికారే అన్ని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. పబ్లిక్ హెల్త్ ను కాపాడటంలో ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ పాత్ర ముఖ్యమైనది. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ లైసెన్స్ల పరిశీలన, మంజూరు, హోటళ్లు, రెస్టారెంట్స్ లో తనిఖీలు, శాంపిళ్ల సేకరణ, కల్తీ పదార్థాలు ల్యాబ్ కు తరలించే బాధ్యతను ఈ డిపార్ట్మెంట్ అధికారులు చూస్తుంటారు. నాణ్యత ప్రమాణాలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటారు. అయితే కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తగిన సిబ్బంది లేకపోవడం వల్లే అనుమతి లేకుండా నడుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ షాప్లలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేయలేకపోతున్నామంటున్నారు అధికారులు. హోటళ్ళు కానీ మన జాయింట్ కలెక్టర్ గారు ఆదేశిస్తే ఈవెన్ సినిమా హాల్లో కూడా మేము పోవడం జరిగింది. అందులో కొందరు ధరలు ఎక్కువ వసూలు చేయడం అనేది, నాసిరకమైన ఫుడ్ అమ్ముతున్నారనే ఫిర్యాదులు కలెక్టర్ గారికి వస్తే కలెక్టర్ గారు తక్షణమే జేసీ గారికి ఆదేశించారు. జేసీ గారు మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని రెస్టారెంట్లు కూడా తనిఖీ చేశాము. అవసరం ఉన్న ప్లేస్లో కొన్ని ప్లేస్లలో శాంపుల్ సేకరించి వాటిని అనాలిసిస్ కోసం పంపించడం జరిగింది. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు, థియేటర్స్ లో పరిశుభ్రత పాటించడం లేదని ఫిర్యాదులు రావడంతో వరంగల్, జనగామ, నర్సంపేట పట్టణాల్లో తనిఖీలు చేశారు అధికారులు. కొన్ని హోటల్స్ లో నిల్వ చేసిన ఆహారాన్ని గుర్తించిన అధికారులు యాజమానులపై కేసులు నమోదు చేశారు. ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారికి లైసెన్సులు, అంటే ఫుడ్ లైసెన్సులకు సంబంధించినటువంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు ఏమీ లేకుండా వాళ్ళు వ్యాపారం నిర్వహించుతున్నట్లు మా దృష్టికి వచ్చినందున వాటిని కూడా మేము కంప్లీట్గా వాళ్ళని చైతన్యవంతుల్ని చేస్తూ తద్వారా వినని పక్షంలో, వాళ్ళలో మార్పు రాని పక్షంలో కఠినంగా మా యాక్ట్ ప్రకారం వారి మీద చర్యలు చేపట్టడం జరిగింది. ఇక ఫుడ్ కంట్రోలర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటున్నారు సిబ్బంది. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.